కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ బాబు రాజీనామా చేయాలి నిరుద్యోగుల కుటుంబ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే వెంటనే రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. చంద్రబాబు పాటంటే చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చంద్రబాబు దంగ 60 120 60 120 60 120 చెట్టు మీద చిలక చంద్రబాబు దంగ చెట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం చేయాలి చంద్రబాబు నాయుడు వెంటనే చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. చంద్రబాబు ప్రతి అన్ని వర్గాల వారిని ప్రభుత్వం వచ్చిన మహిళలను యువతను పిల్లలతో సహా ప్రతి ఒక్కరి కృష్ణారెడ్డి గారికి గొడ్డల పార్టీ అని లేకుంటే ఇది అవతలి పార్టీ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతను ఈ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా చనిపోయిన రైతుకు ఏ ఒక్క రైతుకు కూడా ₹1 కాంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే. ఇంతవరకు ఈ 2 సంవత్సరాలు
ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలైంది. ప్రజలను మోసం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా ఏ విషయంలో వెతుకున్నా ప్రజల్లో ప్రతి వర్గాన్ని మహిళలు కానివ్వండి, యువతను కానివ్వండి, పిల్లలు కానివ్వండి, రైతులు కానివ్వండి, మీరు ఏది ఎత్తుకున్నా, నిరుద్యోగులు కానివ్వండి, ఎవరిని తీసుకున్నా వాళ్ళకు మోసం చేసి దగా చేసి ఈరోజు ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వచ్చి 2 సంవత్సరాల్లో మనకు పెట్రోల్ రేట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఏది ఎత్తుకున్నా కూడా ప్రతిదీ కూడా పెరిగింది. ఈరోజు మన దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ఉన్న రాష్ట్రం, రేటు ఉన్న రాష్ట్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్. మిగతా ఏ రాష్ట్రాల కంటే కూడా ఇదే లోకేష్ ఆ రోజు పెట్రోల్ బంకుల ముందర ఫోటోలు దిగి ఏం చెప్పాడు, మేము తగ్గిస్తాం పెట్రోల్ రేటు అన్నాడు. ఇంతవరకు దాని గురించి మాట్లాడేవాడు లేడు. ఏమన్నా అంటే ప్రజల మీద అక్రమ కేసులు పెట్టించి ఎవరైతే ప్రశ్నించే గొంతులన్నీ నొక్కేద్దామని ప్రయత్నిస్తూ ఈరోజు వీళ్ళు ఒక ఆటవిక పాలన రాజ్యం వెళ్తోంది మన రాష్ట్రంలో. నేను కోరుకునేది ఒకటే, ప్రతిరోజు ఇలానే ఉండదు. వచ్చేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే. వచ్చిన రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అయితే ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నిన్న జరిగిన మెగా డిఎస్సి దాంట్లో ఎంతమందికి మోసం చేసి మనం చిన్న ఎగ్జామ్, ప్రతి ఒక ఉద్యోగం తీసుకోవాలన్నప్పుడు ఎగ్జామ్ లేకుండా ఉద్యోగం ఎవడన్నా ఇస్తాడా ప్రపంచంలో? అంటే నువ్వు ఇప్పుడు ఎంసెట్ ర్యాంకే ఉంది, ఒక సీట్ కావాలా, నువ్వు ఫస్ట్ ఎంసెట్ రాయి, తర్వాత నీకు స్పోర్ట్స్ కోటానో లేకపోతే ఇంకొక మిలిటరీ కోటానో ఏదో కోటాలు ఉంటాయి. ఇక్కడ అసలు ఎగ్జామ్ రాయకుండానే ఇంత స్పోర్ట్స్ కోటా, ఇంటర్ కాలేజ్ అంటే నాకు మన కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, 2 కాలేజ్, డిగ్రీలు కాలేజ్, ఎక్కడ ఇంటర్ కాలేజ్ వాళ్ళు కూడా సర్టిఫికెట్లు వాళ్ళే ఇష్యూ చేసి వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క ఉద్యోగానికి 15 నుంచి 20 లక్షల దాకా మోసం చేసి జనాలను ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. మేమేమి ఎవరిని ఇక్కడ కప్పిపుచ్చేదేం లేదు. ప్రతి ఒక్కరు బాధపడిన ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల ఇంకా చాలామంది ఇళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయం తెలుసు. బయటికి వస్తారు. వచ్చే రోజు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తగిలే రోజు మాత్రం గట్టిగా దెబ్బ తగులుతుంది. మీరు ఏదో ఈరోజు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది, ప్రజలు ఏం చేసినా భరిస్తారు అనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏ పథకం వచ్చిందండి కరెక్ట్గా? ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క పింఛన్ అయినా ఇచ్చారా ఎవరికన్నా? ఒక్క పింఛన్. భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు, భార్య చనిపోతే భర్తకి ఇస్తున్నారు. ఆ పింఛన్లు తప్ప కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, బ్యాగులు లేవు, అమ్మకు వందనం లేదు, రైతులకు ఎటువంటి కూడా పథకాలు అందట్లేదు. ఇంత దౌర్భాగ్యం ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా సంబరాలు జరుపుకుంటున్నారు. 2 ఏళ్ళు ఏదో బాగా కంప్లీట్ చేశాము, బాగా చేశామని మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు 2 ఏళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం, ఇది ఒక దగా ప్రభుత్వం. వీళ్ళు చేసిన అన్యాయం ఎక్కడికి పోదు. ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. చెప్పే రోజు మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు గట్టిగా చెప్తాము. మళ్ళీ అలా ఇలా ఉండదు. ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు విర్రబీగుతున్నారు ఒక్కొక్కడు. మైకులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు ఎక్కడికి పోవు, అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. మీరు మళ్ళీ ఇళ్ళలోంచి బయటికి తీసుకొచ్చి కూడా మరీ పోలీసులతో కొట్టిస్తారని గుర్తుపెట్టుకోండి.